ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. ప్రస్తుతం వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలామందికి వెకేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఈ పాటికే. అండ్ ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళడానికి మంచి హిల్ స్టేషన్స్ కానీ లేదంటే మంచి మంచి లొకేషన్స్ కోసం యూట్యూబ్లోను గూగుల్లో తెగ వెతికేస్తుంటాం, ఇంకా ఎవరెవరినో అడిగేస్తుంటాం, ప్లాన్ చేస్తుంటాం. సో అలా వెకేషన్స్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు లేదంటే ఒక చిన్న ట్రిప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో ఈ వీడియోలో మనం చూడబోయే ప్లేస్ ఏంటి అంటే కొలుకుమలై హిల్స్. ఈ కొలుకుమలై హిల్స్ ఎక్కడుంది, దానికి ఎలా రీచ్ అవ్వచ్చు, ఈ ట్రెక్ అనేది ఎలా కంప్లీట్ చేయొచ్చు అండ్ ఆ లొకేషన్లో ఎలా ఉంటుంది వ్యూ అనేది మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ దాకా చూడండి. అందరూ ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ కానీ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. అండ్ షూర్లీ వింటర్ సీజన్లో మీకు కుదిరిందంటే మాత్రం జస్ట్ ఒక 2 days ప్లాన్ చేసుకుని ఈ ట్రిప్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. కొలుకుమలై హిల్స్కి రీచ్ అవ్వడానికైతే మనకు చాలా దారులు ఉన్నాయి. ఒకటి కేరళ నుండి వెళ్ళొచ్చు, తమిళనాడు నుండి కూడా వెళ్ళొచ్చు. బట్ బేసిక్గా కొలుకుమలై అన్నది తేని డిస్టిక్కి చెందిందే. సో దీనికి వెళ్ళడానికి మనము మన నార్మల్ వెహికల్స్లో అయితే వెళ్ళలేము. ముందుగా సూరినల్లి చెక్ పోస్ట్ వరకు మనం మన ఓన్ వెహికల్స్లో కావచ్చు లేదా బస్ ద్వారా అయినా రీచ్ అవ్వచ్చు. బట్ అక్కడి నుంచి అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత పర్మిషన్స్ తెచ్చుకుని జీప్స్ నడుపుతున్నారు చాలామంది. సో ఆ జీప్స్లో మాత్రమే మనము కొలుకుమలై హిల్స్ని చేరుకోగలం. ఈ వీడియోలో మేము మూనార్ నుండి కొలుకుమలైకి ఎలా వెళ్ళడం అనేది చూపించబోతున్నాం. ఎందుకంటే మేము మూనార్ ట్రిప్ అని చెప్పి వచ్చాము. సో అక్కడి నుంచి కొలుకుమలైకి వెళ్ళడం జరిగింది. బట్ ఈ సూరినల్లి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళే ఎవరైనా ఆ జీప్ అనేది చేంజ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఈ జర్నీ ఏదైతే ఉందో అది అంత ఈజీ అయితే కాదండి. ముఖ్యంగా ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే రీసెంట్గా ఆపరేషన్ అయిన వాళ్ళు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు, చిన్న పిల్లల్ని పెట్టుకుని అండ్ చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ చేతి బిడ్డలు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళను పిలుచుకెళ్ళకండి. ఎందుకంటే ఈ ట్రావెల్ ఏదైతే ఉందో ఈ సూరినల్లి చెక్ పోస్ట్ నుంచి మనం కొలుకుమలైకి వెళ్ళే ట్రావెల్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా 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 ఆడ్ ట్రావెల్ అండ్ ఇది చాలా కష్టమైన ట్రావెల్. అండ్ రోడ్ అయితే అస్సలు ఉండదు. అది సమ్ స్టోన్స్ మీదే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ట్రావెల్లో మన బాడీనే కదిలిపోతుంది. సో ఇవన్నీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళని పిలుచుకెళ్ళామంటే తప్పకుండా ఇబ్బంది పడతారు. సో వాళ్ళనైతే అవాయిడ్ చేయడం మంచిది. కొలుకుమలై హిల్స్ మీద చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటుంది, కానీ తప్పకుండా చూడాల్సిన విషయం ఏంటంటే సన్ రైజ్. సో సన్ రైజ్ కోసమే చాలామంది కొలుకుమలై హిల్స్కి అయితే వెళ్తూ ఉంటారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఆ వ్యూ చూడడానికి. బట్ సన్ రైజ్ని చూడాలి అనుకుంటే మనం కాస్త మార్నింగ్ అంటే లైక్ ఒక 5 or 5:30 కల్లా అక్కడ రీచ్ అయ్యేలాగా మనం బయలుదేరాల్సి ఉంటుంది. అంటే లైక్ 4:30కే సూరినల్లి 4 to 4:30 మధ్యనే మనం సూరినల్లి చెక్ పోస్ట్ నుంచి మన జర్నీని అయితే కొలుకుమలైకి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం 5:30కి రీచ్ అవ్వగలుగుతాం. సో దట్ 6 o'clock or 6:30 అది క్లైమేట్ బట్టి మనకు సన్ రైజ్ అనేది జరుగుతుంది. ఆ సన్ రైజ్ని అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మా జర్నీని మేము కంప్లీట్ చేసుకునేసి కొలుకుమలైని అయితే చేరుకున్నాము అండ్ సన్ రైజ్ని చూడడానికి కోసం వెయిట్ చేస్తున్నాం. కొలుకుమలై హిల్స్కి చేరుకోవడానికి మేమైతే మా స్టే నుండి ఆల్మోస్ట్ నైట్ 2:30కి బయలుదేరడం జరిగింది. అప్పుడే 5:30 లోపు అంటే సన్ రైజ్ లోపు కొలుకుమలై హిల్స్కి చేరుకోగలిగాము. బట్ ఆ ట్రావెల్ అవ్వచ్చు అండ్ నైట్ నిద్ర లేకపోవడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాము వచ్చే దారిలో. కానీ రీచ్ అయిన తర్వాత ఇక్కడ చుట్టూ ఉండే ఈ అందమైన లొకేషన్ చూడగానే అసలు మేము చేస్తున్న జర్నీ మొత్తం అన్నీ మర్చిపోయాము. అంత అద్భుతంగా ఉంది. ఈ వ్యూని మీ అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఒకసారి చూసేద్దామా?
కొలుకుమల హిల్స్లో మనం చూసినంత దూరంలోనూ ఎక్కడ తిరిగి చూసినా మనకు టీ ప్లాంటేషన్సే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది టీ ప్లాంటేషన్స్కి చాలా ఫేమస్. అండ్ మనం కనుక అక్కడ చూసినట్లయితే ఒక టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో వాళ్ళదే ఈ కంప్లీట్ టీ ప్లాంటేషన్స్ అంతా. అందరూ చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్. మనకున్న బిజీ షెడ్యూల్స్లో, టెన్షన్ లైఫ్లో కాస్త రిలీఫ్ అండ్ ప్రశాంతత కోసం ఇలాంటి లొకేషన్ అయితే తప్పకుండా విజిట్ చేయాలి. సో ఈ వింటర్లో ఎవరైతే ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో, లేదంటే మూనార్ రావాలనుకుంటున్నారో, ఎవరైనా సరే మూనార్ అండ్ కొలుకుమల ట్రిప్ రెండూ ప్లాన్ చేసుకొని వస్తే ఈజీగా ఇది కూడా కవర్ చేసుకుని మీరు వెళ్ళచ్చు. సో అదండి కొలుకుమల హిల్స్ యొక్క విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మిస్ చేయొద్దండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అండ్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ మరొక అద్భుతమైన ప్లేస్తో మీ ముందుకు త్వరలోనే వచ్చేస్తాం. అంతవరకు దిస్ ఈస్ క్రాంతి సైనింగ్ ఆఫ్.